నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకి హెల్దీ దోశలు తీసుకొచ్చేసాను అన్నమాట. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి వేసుకొని నేను రెడీ చేస్తాను అనేది మీరు కూడా చూడండి. ఇవైతే అన్నీ యాడ్ చేసేసి నేనైతే చేస్తాను. మామూలుగా అయితే మనకి బియ్యము ఇంకా కొంచెం మెంతులు మినపప్పుతో యాడ్ చేసి దోశలు చేస్తారు. బట్ ఇలా చేయడం వల్ల చాలా హెల్దీ. మెయిన్లీ డయాబెటీస్ పేషెంట్స్కి కానీ అందరికీ, చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా సరే చాలా హెల్దీ. ఇందులో ఇంకోటి కూడా నేను ఈ రకంగా కూడా చేస్తాను. మన బ్రౌన్ రైస్తో కూడా కలిపి నేను యాడ్ చేస్తూ ఉంటాను. ఇలా దోశపిండి చేసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఎవ్వరూ కూడా చేదుగా ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్లో మీరు పర్ఫెక్ట్గా ఒక చట్నీ చేసుకొని మీరు పెట్టుకోండి. అసలు దీన్ని తలదన్నేవాడు ఎవ్వరు లేడనమాట. అంత హెల్దీ ఇది. ఇంకా మీరు ఇంట్లో పక్కగా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తుంది, స్మూత్గా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఇందులో డౌట్ పడాల్సిన పని ఇది అస్సలు లేదు. నాకైతే ఇవి చాలా ఇష్టం, బాగుంటుంది. మా అమ్మకు కూడా చాలా ఇష్టం ఇలా దోశలు చేస్తే. నార్మల్ దోశలు చేస్తే అంత ఇష్టపడదు, ఇలా చేస్తే ఇష్టపడుతుంది. దీంట్లోకి కొబ్బరి ప్లస్ పల్లి చట్నీ యాడ్ చేసుకొని తినండి, అద్భుతం. అది అసలు అందరు పక్కగా ట్రై చేయండి.